తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించాలంటూ భాజపా ఆందోళన తీవ్రతరం చేసింది. ఇందిరా పార్క్ వద్ద నిరసన చేపట్టిన నేతలు, కార్యకర్తలు అక్కడి నుంచి సచివాలయం ముట్టడికి బయలుదేరారు. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఇప్పుడు దీని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ముఖ్యమంత్రి గారు అధికారంలో రాకముందు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట ప్రకారము నిజాం పరిపాలన విమోచన ఉత్సవాలు నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తా ఉంటే మరి ప్రభుత్వము ఈ రకంగా మమ్మల్ని అడ్డుకోవడం ఏదైతున్నదో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కుక్కిన పేలులా పడుండాలా అని ఆ రోజు ఆయన మాట్లాడాడు. మనకు ఆత్మ గౌరవం లేదా, స్వాతంత్ర ఉత్సవాలు జరుపుకోవడానికి కూడా మనకు అధికారం లేదా అని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడారు. నేను ఈ రోజు టీఆర్ఎస్ పార్టీని అదే ప్రశ్నిస్తున్నాను. మజ్లిస్ పార్టీ చేతిలో కుక్కిన పేలులా ఈరోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ కార్యకర్తలు పడున్నారా? ఎందుకు ఈరోజు నిజాం పరిపాలన విమోచన ఉత్సవాలు నిర్వహించుకోవడం లేదు? కర్ణాటకలో, మహారాష్ట్రలో అక్కడ ముస్లింలందరూ కూడా స్వాగతం పలుకుతూ నిజాం పరిపాలన విమోచన ఉత్సవాలు అధికారపూర్వకంగా ప్రభుత్వ పరంగా పనిచేస్తా ఉన్నది. ఖచ్చితంగా 4,500 మంది ఆ రోజు రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణలో అమరవీరులు అయ్యారు. వాళ్ళ ఆత్మ శాంతి కోసము, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసము ఖచ్చితంగా ఈ నిజాం పరిపాలన విమోచన ఉత్సవాలు నిర్వహించాలి. ఇక్కడ 3 రంగుల జెండా ఎగిరిన రోజు, ఇక్కడ స్వేచ్ఛ స్వాతంత్రాలు పీల్చిన రోజు, ఇక్కడ భారతదేశంలో విలీనమైనటువంటి ఈ ఉత్సవాలను నిర్వహించేంత వరకు భారతీయ జనతా పార్టీ, ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తి లేదు. అడుగున అడ్డుకుంటాము. ఈ నిజాం పరిపాలన విమోచన ఉత్సవాలు జరిగేంత వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరిస్తా ఉన్నాను. ముందే